అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. వెల్కమ్ టు ద ఇండియా సిరీస్. ఈ వ్లాగ్లో నేను సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు, అసలు ఎలా హ్యాండిల్ చేశాము ఇద్దరు పిల్లలతో, దాంతోపాటు చిట్టి పాపతో అనేది ఈ వ్లాగ్లో చూపించబోతున్నా. సో ఇక్కడికి వచ్చేస్తే నా కూతురు కొడుకు పడుకో ఉన్నారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎవరున్నారంటే హియర్ కమ్స్ మై అల్లరి మేనల్లుడు. సో వాడు కూడా పడుకున్నాడు అనమాట. పొద్దున్నే పడుకున్నాడు అనుకోవద్దు, రాత్రి 12:30 వరకు మేలుకున్నారు. సో పొద్దున 10:30, 11కి కానీ అస్సలు లేయరు. నేను కూడా లేపను, ఇంట్లో అమ్మ కూడా లేపదనమాట. పిల్లలు మంచిగా పడుకోవాలి, హాలిడేస్ ఉన్నాయి కదా, ఎప్పుడు చూసినా స్కెడ్యూల్ వద్దులే రాజీ, పాప ఉండే నేను అమ్మమ్మల ఇంట్లోనే మంచిగా నాయనమ్మల అమ్మమ్మల ఇంట్లోనే ఎంజాయ్ చేసేదని అమ్మ వదిలేస్తుంది అనమాట. సో నేను కూడా అలానే వదిలేసేదాన్ని. సో పిల్లలు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత టిఫిన్ తినేవాళ్ళు. ఆ టిఫిన్ ఇంకొక అరగంట తినేవాళ్ళు. ఆ వ్లాగ్ నేను క్లియర్గా రికార్డ్ చేయలేదు. ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే లక్కీ స్కూల్ ఇంకా ఉంది కాబట్టి జూన్ వరకు ఉంటుంది లక్కీకి, యుఎస్ స్కూల్స్ ప్రకారంగా, సమ్మర్ టైం ప్రకారంగా. సో నేను మార్నింగే వర్క్ అంతా ఫినిష్ చేసేవాళ్ళం. దాని తర్వాత వీళ్ళు ఇలా కూర్చొని ఆడుకునేవాళ్ళు అనమాట. పొద్దున్నే 11 వరకు అసలు టీవీ ఆన్ చేయొద్దు అనేదాన్ని. సో అందుకని వీళ్ళు ఎంటర్టైన్ చేసుకునేవాళ్ళు. ఏం చేస్తున్నారు అనుకుంటారా? మీరే వినండి ఒకసారి. ఏం చేస్తున్నారు? వాట్ యు గైస్ ఆర్ డూయింగ్? అత్త తీసుకెళ్ళత్తా. ఏం చేస్తున్నారు అంటే We are making a piggy bank. you guys are making ATM Piggy bank. ATM center, ATM bank, ATM machine. Yes. Okay. We just have to put the card and open. Like that we are making it. Yeah. So how can you open the card? Amma talle aipaye matti. The card we'll have to put it like. Hello madam. Hey, చేతులు కడుక్కుందామా? Amma, we have to put the card like this and open it. You have to put the card like that And open it. Or there's another way too. We can. అది పిగ్గీ బ్యాంక్ అవుతుంది కానీ ఏటీఎం మెషిన్ అవ్వదు. As ఏటీఎం well, మెషిన్ we can also put the key and take it like ఏటీఎం మెషిన్ అలా పెట్టామనుకో అందరు డబ్బులు ఎత్తుకెళ్ళిపోతారు. అంతా బాగుంది తల్లి, మనం వెళ్దాం. ఇంకా ఇది మర్యాద కాదు, పద చేతులు కడుక్కుందాం. that. సో అదండి, మొత్తానికి వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే రోజు ఏదో ఒక డిఐవై చేస్తారు. సో ఆ రోజు ఏంటంటే ఏటీఎం మెషిన్ చేస్తున్నారనమాట. అబ్బో, ఆ ఏటీఎం మెషిన్ 1-2 డబ్బాలు కాదండి, 4 ఏటీఎం మెషిన్లు ప్రిపేర్ చేశారు. ఏంటో క్రోర్స్ అంట, క్రోర్స్ క్యాష్ అసలు పేపర్లు అట్టపెట్టలు జింపడము, క్రియేట్ చేయడం. ఎనీవేస్ వాళ్ళు మన జోలికి రాలేదు, మంచిగా ఎంటర్టైన్ అవుతూ ఉన్నారనమాట. ఒక్కసారి వీడియో చూసారు 1-2 సార్లు, దాని తర్వాత చూడకుండా ఆ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకొని వాళ్ళే చేసుకున్నారు. సో నేనేంటి అంటే స్క్రీన్ టైం ఇస్తా, కానీ పొద్దున 11 వరకు ఆన్ చేయొద్దు, నైట్ 10 తర్వాత టీవీ ఆఫ్ చేయాలని. సో ఆ 11 AM to 10 PM కూడా చాలా లిమిటెడ్ టైం ఇచ్చేదాన్ని. ఎందుకంటే సో మీరు చూడండి, ఒక 1 hour 1.5 hour మీకు నచ్చింది చూడండి. అడ్డమైన చెత్త, అనవసరమైన స్టఫ్, సో అండ్ గ్రోనప్ స్టఫ్ ఇలాంటివి కాకుండా యూజ్ అయ్యే చూడండి అంటే. సో వాళ్ళు ఎక్కువ స్పేస్ రిలేటెడ్ చూసేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్ టైం ఏంటి అంటే వాళ్ళు తింటుంటారు, తినిన తర్వాత కొన్ని ఇలాంటివి ఇస్తాను. సో రోజులో ఒకసారి ఏదైనా ఒక డిఐవై చేయండి అని. సో ఆ డిఐవై ఆ రోజుకి సంబంధించి వాళ్ళు అది చూస్ చేసుకొని చేస్తున్నారు. సో ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే పిల్లలు న్యాచురల్గా కొత్త తెలుసుకోవడము అండ్ కొత్తవి పద్ధతులు, అంటే ఉన్న ఐటమ్స్తోనే మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు, దట్టు రీసైకలబుల్ ప్రోడక్ట్స్తో ఇవన్నీ కూడా నేర్చుకుంటారు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఏంటంటే తాతయ్యతో కబుర్లు చెప్తూ ఉన్నారు. నాన్న ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చిన తర్వాత పిల్లలందరూ కూర్చొని నాన్నతో స్పెండ్ చేస్తారనమాట. అండ్ మా బుడ్డది అయితే అసలు ఇంకా నా మేనల్ని చూస్తే మంచి మ్యూజిక్ స్టార్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ అది ఫన్నీగానే చెప్తున్నానండి, ఏడవడం కాదు, వాడు మంచిగా ఆడిస్తూ ఉంటాడు. అది కూడా అని రాగాలు తీస్తుంది అనమాట. సో ముద్దుగా ఉండే వీడియోస్ అన్నీ కూడా పెడతాను. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎందుకు పెట్టలేదంటే చాలా నాయిసీగా ఉంది ఆ వీడియో అంతా. సో అందుకని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తీసేసాను. సో నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఫ్యూ డేస్లో వీఆర్ గోయింగ్ టు మిస్ ఆల్ దీస్ మెమరబుల్ మూమెంట్స్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉంటే ఏంటంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, కానీ మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కోసం అని, ఫ్యూచర్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్తాం కాబట్టి ఇవన్నీ వదులుకోవాలి. హోప్ఫుల్లీ వన్ ఫైన్ డే ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు అస్ అనుకుంటూ ఉంటాను అనమాట. ఎస్పెషలీ ధృతి ఏంటంటే రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇక్కడ ఉండడంతో, అంటే అమ్మానంతా ఉండడంతో చాలా బాండింగ్ డెవలప్ అయింది. అండ్ ఆర్యన్ కూడా చాలా మంచిగా క్లోజ్ అయిందనమాట. పిల్లలు కదా ఎంతన్నా, సో కలిసిన ఆడుకున్నా. సో అలా అమ్మ నాన్న అందరూ స్పెండ్ చేసిన తర్వాత అమ్మ ఫుడ్ రెడీ చేసి పాపకు పెడుతుంది అనమాట. సో ఒక్కోసారి ఆడిస్తూ పెడుతుంది, ఒక్కోసారి ఏదో ఒక పాటలు పాడడము అలా చూడడము, అండ్ ఒక్కోసారి వీళ్ళు రైమ్స్ చూస్తూ
చూస్తూ ఉంటారు అండ్ స్పేస్ రిలేటెడ్ స్టఫ్ చూస్తుంటారు, ఒక్కసారి వచ్చి కూర్చుంటుంది, ఒక్కసారి తీసుకెళ్ళిపోతాం. సో చూడండి ఎంత కష్టపడుతున్నారు తినడానికి. చక్కగా 4 రకాలు తాలింపు, చారు, లేకపోతే సాంబారు అండ్ రోటి పచ్చడి, దాంతోపాటు మళ్ళీ ఏదో ఒక ఫ్రెష్గా చేసిన పొడి అనమాట, దాంతోపాటు మామిడి పండ్లు. అబ్బా ఇవన్నీ తినాలంటే ఎంత కష్టమో వీళ్ళకి, 45 నిమిషాలు పడుతుంది. సో తినేటప్పుడు మాత్రం నేను స్క్రీన్ టైం పెట్టాను అంటాను. నేను ఆ ఛాయలో లేకపోతే మాత్రం అమ్మని అడిగి స్క్రీన్ టైం పెట్టుకుంటారు. నేను మీరు తినండి మంచిగా, ఆ తర్వాత నిదానంగా పెడతాను అంటాను అనమాట. కలిసి ఉండేది మనం కొన్ని రోజులు, తినేటప్పుడే కలిసి తినాలి. అసలు ఏం తింటున్నామో తెలియదు, ఎంత తింటున్నామో తెలియదు, ఎందుకు తింటున్నామో కూడా తెలియదు అనమాట ఆ స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల. అందుకని నేనైతే మాత్రం స్ట్రిక్ట్గా చెప్తాను, కనీసం డైనింగ్ టేబుల్ టైం అయినా ఒక ఫ్యామిలీ టైం అని అనుకొని కట్ చేయండి అని. సో ఇకపోతే లంచ్ అయిపోయిన తర్వాత ఇలా కూర్చొని ఇద్దరు వాళ్ళకి నచ్చిన చూస్తూ ఉంటారు అనమాట. ఎవరు పెడతారు రాజు, 2 పిల్లలు ఉన్నారు కదా ఒప్పుకుంటారని. సో ఒక పూట ఒకరు ఇష్టంగా తీసుకున్నారంటే ఇంకొక పూట ఇంకొకరు ఇష్టంగా చేతికి రిమోట్ హ్యాండ్ ఓవర్ చేసి చూడాలన్నమాట. నేను ఫస్ట్ అనుకున్నాను వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎదురు కొట్టేసుకుంటారని. గుడ్ థింగ్ ఏంటంటే అస్సలు కొట్టుకోలేదన్నమాట. వెరీ కామన్ ఆర్గ్యుమెంట్స్ అయితే అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఇద్దరు సిమిలర్ ఏజ్, 1 year 1.5 year గ్యాప్తో కదా లక్కీ అండ్ ఆర్యన్ పెద్ద అనమాట, లక్కీ చిన్నోడు కొంచెము. సో ఇద్దరు ఒక దగ్గర మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేవి, ఎస్పెషలీ బోర్డ్ గేమ్స్ ఆడేటప్పుడు. అవి తప్పితే ఇంకెప్పుడు కూడా వాళ్ళిద్దరూ కొట్టుకోవడం అసలు జరగలేదు. ఆర్గ్యుమెంట్స్ అయితే జస్ట్ ఆ గేమింగ్ టైంలోనే అవుతుంది. మీ లేకపోతే ఏంటంటే ఇలా మంచి కూర్చొని చూస్తారు, నీట్గా దివాన్ మీద కూర్చోడమో లేకపోతే రాకర్లో ఇద్దరు కలిసి కూర్చోడము, అండ్ కొంతసేపు రిమోట్ ఒకరు, ఇంకొంతసేపు ఇంకో రిమోట్, అలా ఎక్స్చేంజ్ చేసుకొని చూసేవాళ్ళు అనమాట. నాకు ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు మా డేస్ గుర్తొచ్చేవి. నాకు ఇంత ఏజ్ గ్యాప్తో డిఫరెన్స్ ఉన్న వాళ్ళ కజిన్స్ కూడా లేరు, బట్ నాకు ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నా, నేను చాలా చిన్నపిల్లని అయినా కూడా మేము ఎక్కువ జామ చెట్టు పెరట్లో కానీ, మామిడి చెట్లు పెరట్లో కానీ, గోడలు దూకి ఆడుకునే ఆటలు, మధ్యాహ్నం అయితే పుల్లైస్లు, సో అలా స్పెండ్ చేసేవాళ్ళం అనమాట. సో ఇలా టీవీ ఒక 45 minutes ఇచ్చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చేదాన్ని. ఆ బ్రేక్ తర్వాత ఏంటి అంటే వీళ్ళకి నేను కొన్ని బోర్డ్ గేమ్స్ తెప్పించాను పిల్లల కోసం అని చెప్పి ఆడుకుంటారు అని. అండ్ ప్రైజ్ అన్నీ కూడా చాలా డీసెంట్ ఉన్నాయండి. ఇవేంటి అంటే ఎపికల్లీ అనే బ్రాండ్ వాళ్ళది రామాయణ మెమరీ కార్డ్స్ అనమాట. సో నాకు ఇది లిస్ట్లో చాలా నెలల నుంచి ఉంది. సో ఫైనల్ ఇది కొన్నాను. ఇది 400 రూపీస్కి వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా నా ఓన్ మనీతో కొన్నవి, సో స్పాన్సర్డ్వి కాదు. నేను అక్కడ లింక్స్ అన్నీ ఎక్కడెక్కడ కొన్నాను అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. 100 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 400 వరకు ఎండ్ అవుతాయి. చాలా మంచిగా ఉన్నాయి, బాగా నచ్చాయి కాబట్టి బాగా ఇష్టంగా కొని బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి పెడుతున్నా. సో వీటి వల్ల ఏంటంటే పిల్లల మెమరీ డెవలప్ అవుతుంది అండ్ మన మైథలాజికల్ స్టోరీస్ గురించి తెలుసుకుంటారు అండ్ స్పోర్టినెస్ వస్తుంది అనమాట. లక్కీకి ఎక్కువ మేమే ఉండడంతో మేము ఆడేవాళ్ళం, బట్ ఆర్యన్ ఏంటి అంటే ఇండియా అవడంతో పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా, సో మంచిగా ఆడుతూ ఉంటాడు. ఈ లక్కీకి పిల్లలతో ఆడడం ఇవన్నీ కొంచెం రెగ్యులర్గా లేదనమాట. సో ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆర్యన్ లక్కీ చాలా బాగా ఆడుకునేవాళ్ళు. ఫస్ట్లో ఒకరు ఓడిపోతే ఇంకొకరు సాడ్ ఫీల్ అవ్వడము, ఇంకొకరు హ్యాపీ ఫీల్ అవ్వడం అలా ఉండేదన్నమాట. సో మెల్లగా నేను వాళ్ళని మోల్డ్ చేస్తూ వచ్చాను. ఇట్స్ ఓకే, ఆడేంత వరకు ఎంజాయ్ చేశారు కదా, దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేయండి. విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆర్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ గేమ్ అని చెప్పేదాన్ని అనమాట. అఫ్కోర్స్ పెద్దవాళ్ళం కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది, పిల్లలు కాబట్టి ఒక వారం 10 రోజులు పట్టింది అనుకోండి, అది వేరే విషయం. అలవాటు అవుతూ ఉంటే వాళ్ళే మారుతారు అని. ఇంకొకటి ఏంటి అంటే ఇది డైమండ్ ఆర్ట్ కిట్ అనమాట, పిల్లలకి సంబంధించి. ఇది సూపర్ అల్టిమేట్, అసలు 300 పడింది. ఇది చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి, ఆ చిన్న స్టోన్స్ని పెన్తో పెట్టుకొని అక్కడ పెట్టాలి. మనకి అక్కడ ఏంటి అంటే ఆ కార్డ్బోర్డ్ మొత్తం ప్రీలోడెడ్ గ్లూ వచ్చేసి ఉంటుంది అండ్ ఆ పెన్కి చిన్న వ్యాక్స్ పెట్టేసుకొని వాళ్ళే మొత్తం కిట్లో అన్నీ ఇస్తారు. ఆ స్టోన్ని వాళ్ళు చెప్పిన నెంబర్ ప్రకారంగా ఏ కలర్ది ఆ కలర్ సార్ట్ చేయాలి. చాలా బాగుందండి అవుట్పుట్ అవుతే కనుక. అండ్ ఇంకొంచెం సేపు స్క్రీన్ టైంలో ఏమి ఇస్తానంటే రోజు ఒక 2 to 2.5 hours స్క్రీన్ టైం ఖచ్చితంగా ఇస్తాను. టీవీ అండ్ ఐప్యాడ్ 2 కలిపి 2 to 2.5 hours. పెద్ద పిల్లలు కదా, అలానే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదు, ఎందుకంటే ఎండలు 45-47 degrees ఉండింది ఇండియా నెల్లూరులో. అది ఆ ఎండకు బయటికి వెళ్ళి ఆడాలనుకోండి మొత్తానికే మోసం, అంటే వడగాళ్ళు వడదెబ్బలు తగిలితే. ఎందుకని నేను ఇండోర్ గేమ్స్ ఎక్కువ చూస్ చేసుకున్నా. అవుట్డోర్ గేమ్స్ ఆడినప్పుడు బయట ఆడుకునేవాళ్ళు, బట్ నేను అది షూట్ చేయలేదు, ఎందుకంటే బ్యాడ్మింటన్ అవి ఆడుకుంటూ వాళ్ళు ఎప్పుడు ఆడుకుంటారో కూడా తెలియదు, బికాస్ నేను బేబీతో కొంచెం బిజీగా ఉండేదాన్ని. సో వీళ్ళు ఏంటి అంటే కొన్ని డ్రాయింగ్ ఆర్ట్ వర్క్స్ ఇచ్చేదాన్ని అనమాట. యూట్యూబ్ ఆర్ట్ వర్క్ పేజెస్ మనకి బోల్డ్ అని ఛానల్స్ ఉంటాయి. సో ఏదో ఒక ఆర్ట్ వర్క్ ఓపెన్ చేసి డ్రా చేయమని చెప్పేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి, నెక్స్ట్ వీళ్ళలో ఏవి దొరికితే అది ఫుల్గా ఆడేసుకుంటూ ఉంటారు. అండ్ మా బుడ్డమ్మ వాళ్ళ మధ్యలో వెళ్ళిపోద్ది, వాళ్ళేమో అత్త తీసుకెళ్ళు అది వచ్చేస్తుంది, ఎక్కడ కొట్టేసుకుంటుంది ఏమో, మళ్ళీ మధ్యలోకి వచ్చి మాతో ఆడాలంటుంది అని చెప్పి ఒరే కొంతసేపు ఆడిపించుకోండిరా మీతో వస్తుందని నేను అంటానమాట. సో వాళ్ళ బిజీలో వాళ్ళు
డాన్స్ అందట్లో అది ఉండేదన్నమాట. సో ఇలా రోజులో డిఫరెంట్ వేస్లో నేను ఎంగేజ్ చేస్తాను. ప్రతిరోజు స్కెడ్యూల్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా అనుకోవద్దు, డిఫరెంట్ ఉంటుందండి. సో ప్రతిరోజు ఒక్కో రోజంతా ఇంట్లో ఉండం కదా, సాయంత్రం చల్లబడిన వెంటనే పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళే వాళ్ళం, హోటల్కి వెళ్ళే వాళ్ళం, షాపింగ్కి వెళ్ళే వాళ్ళము, అండ్ చిన్న రైడ్స్కి అలా డిఫరెంట్ వాటికి తీసుకెళ్లే వాళ్ళం అనమాట. సో పిల్లల్ని మనం ఏంటి అంటే పొద్దుస్మానం టీవీ చూడొద్దు అని చెప్పి అరుస్తూ ఉంటాం. అలా అరవడం కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళని ఎంగేజ్ అవ్వడానికి ఎలాంటి ఐడియాస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతారు? బయటికి వెళ్ళి ఆడుకుంటే ఇలా హెల్త్ పాడవుతుంది ఎండలకి అని చెప్పి ఆపుతాము, ఇంట్లో ఉండి టీవీ చూడొద్దు అంటాం. సో వాళ్ళని బయటికి పంపించక ఇంట్లో ఉండేవి చూడనివ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళకి మనకి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఏమి థాట్స్ రావు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి చేయించాలన్నమాట, ఎంగేజ్ చేయాలి పిల్లల్ని. సో డ్రాయింగ్ అని చెప్పి, పెయింటింగ్ అండ్ చిన్న బోర్డ్ గేమ్స్ ఇవ్వడము, ఇండోర్ గేమ్స్ ఆడడం అండ్ అవుట్డోర్ గేమ్ అలా చల్లబడినప్పుడు ఆడడం. సో ఇలా ఎక్కువ బోర్డ్ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. లక్కీ రీసెంట్గా చెస్ ఆడడం నేర్చుకున్నాడు. ఆర్యన్ 1.5 year నుంచి పైనుంచే చెస్ ఆడుతున్నాడు అనమాట. సో కొన్ని వాటిల్లో ఏంటంటే ఆర్యన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, కొన్నింట్లో లక్కీ ఇస్తాడు అనమాట. సో ఆర్యన్ కొంచెం పెద్ద పిల్లోడు అవడంతో మంచిగా టేక్స్ బాగా తీసుకుంటాడు అనమాట. లక్కీ స్టార్టింగ్ కదా, కొంచెం తీసుకోవడానికి టైం పట్టేది. సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అయ్యాయన్నమాట. కొన్నిసార్లు ఇద్దరు పిల్లలు రూల్స్ ఓవర్ క్రాస్ చేస్తారు అండ్ ఒక్కోసారి ఫాలో అవుతారు. దట్స్ టోటలీ ఫైన్ అండ్ కామన్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఏంటి అంటే లక్కీ ఈశ్వరమ్మ డేస్కి భాగంగా నెల్లూరులో అంటే ఇండియాలో ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాడు, భగవద్గీత శ్లోకాలు చెప్పాడు. అండ్ అలాగే యుఎస్ఏ కూడా, వాడు ఎస్ఎస్సి స్టూడెంట్ కాబట్టి యుఎస్లో ఈశ్వరమ్మ డేస్ కోసం ఒక స్కిట్కి రెడీ అవుతున్నాడు అనమాట. సో ఆ స్కిట్లో ఏం రోల్ అనే ప్లే చేశాడు అనేది అప్కమింగ్ వ్లాగ్లో పెడతాను. దట్ ఈజ్ వన్ ఆఫ్ మై లైఫ్ టైం డ్రీమ్ అనమాట. అలాంటి రోల్ లక్కీకి రావాలి, వస్తే బాగుండు అని అనుకున్నాను. అని ఎప్పుడో 1-2 సార్లు అనుకున్నాను. స్వామి నేను అలా మనస్ఫూర్తిగా అనుకున్నానో లేదో కానీ వెంటనే చేశారు అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ అల్టిమేట్గా పర్ఫామ్ చేశాడు. సో ఆ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ వీడియో కూడా వచ్చేస్తుంది, సో ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఏంటి అంటే MGB ఫెల్సిటీ మాల్లో రైడ్స్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకొచ్చాను అనమాట పిల్లల్ని. బాగుంటుంది, కొంచెము సందడిగా ఉంటుంది, పిల్లలు ఆడుకుంటారని మా బుడ్డమ్మని ఫస్ట్ రైడ్ ఎక్కించాను ఇండియాలో అండ్ సూపర్ ఎక్సైట్ అయింది. అస్సలు దిగనని గొడవ అనమాట ట్రైన్ రైడ్. ఇక్కడ ఏంటి అంటే అండర్ 2 years చైల్డ్కి కూడా ఎవరొకరు గ్రోనప్ అకంపెనీ అవ్వాలన్నమాట. అబౌవ్ 2 years అయితే సిబ్లింగ్స్ ఎవరైనా కూర్చోవచ్చు అని చెప్పి. సో పిల్లలు అలా బయట తీసుకెళ్ళి అండ్ అక్కడే బయట తినిపించాము. నేను ఒకటే కాదు, అంత ఫ్యామిలీ వెళ్ళాంలేండి, అమ్మ నాన్న అందరు వెళ్ళాం. సో ఆర్యన్ రెగ్యులర్గా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు కాబట్టి అన్నయ్య వదిన లేకపోయినా కూడా మంచిగా వచ్చి ఉంటాడు. అండ్ ఇక్కడ వినండి, నేను ఇక్కడ నుంచి సౌండ్స్ కూడా పెడతాను. దొంగ పోలీస్ ఆడుకుంటాం కదా, సో వీళ్ళు ఆడారనమాట. నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఒక్కరోజు బాగా నిద్ర లేనప్పుడు ఆ సౌండ్స్కి కొంచెం ఇరిటేటింగ్గా ఉండేది, కానీ 90% ఆఫ్ ద టైమ్స్ మంచిగా ఎంజాయ్ చేసి దాన్ని టాప్ లేచిపోయేది, అరుపులు కానీ కేకలు. ఈ వ్లాగ్ కోసం ఇంకా కొంచెం తక్కువ నాయిస్ చేయమన్నట్టు పెట్టాను. గోడల మీద ఎక్కుతారు, కిటికీల మీద ఎక్కుతారు, డోర్ల మీద ఎక్కుతారు. నాన్న అయితే కంగారు పడిపోతారు అనమాట. అరే ఎక్కడ కింద పడతారో రాజు చూసుకోవా అని చెప్పేదన్నమాట. నాన్న ఏం కింద పడరు, వాళ్ళు నీట్గా ఆడుకుంటారు, అయినా ఆ ఏజ్లో కాకపోతే ఇంకెక్కడ ఆడుకుంటారు, మీరు ఎక్కువ భయపడకండి, నేను ఇక్కడే ఉన్నాను అని. ఎంత అనుకున్నా ఆ ఏజ్ అసలు మళ్ళీ తిరిగి రాదనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. నేను ఇస్తాను. నువ్వు కూడా హైడ్ అండ్ సీక్ ఆడాలనా? ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం నాకు ఫస్ట్ టైం ఇంట్లో, అంటే ఇద్దరు పిల్లలు ఇంత మంచి ఏజ్ వచ్చిన తర్వాత సందడిగా కలిసి ఆడుకోవడము, ఇల్లంతా మంచిగా సందడిగా కలకల్లాడడం పిల్లలతో ఫస్ట్ టైం అనిపించింది. అండ్ ఈసారి పాప కూడా ఉండడంతో 3 పిల్లలు అయ్యారు. అండ్ మా అమ్మ నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ అమ్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, పాపం చేతి నిండా పని. నేనైతే
నన్ను అసలు ఎంత తిట్టుకున్నా తప్పే లేదు. వంటింటి ఛాయకి పోలేదు, ఏ రోజు కూడా వంట చేస్తాను అనలేదు, అండ్ ఏ రోజు కూడా వెజల్స్ క్లీన్ కానీ కనీసం ఉతికిన గుడ్డలు కూడా ఆరేలేదు. ఏంటి రాజు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నావు అనద్దు, ఎందుకంటే నాకు ఇలా పాపతో రోజంతా సరిపోతుంది, ఇంకెక్కడ వర్కౌట్ అవుతుంది. అందుకని అమ్మ చెప్పింది అనమాట, నువ్వు వచ్చింది రెస్ట్కి, ఫస్ట్ రెస్ట్ తీసుకో అండ్ ఆ పిల్లని చూసుకో, అంతకు మించిన పెద్ద పని నాకు లేదు, ఈ ఇంటి పని వంట పని మొత్తం నేను చూసుకుంటాను. పాపకి స్నానం ఫుడ్ కూడా అమ్మే చూసుకునేది అనమాట. జస్ట్ నేను బేబీని పడుకోబెట్టడం, ఎంటర్టైన్ చేయడం అండ్ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడం తప్పితే నేను ఇంకా చేసింది ఏమీ లేదు. అండ్ ఈసారి అయితే రెస్ట్ చాలా బాగా దొరికింది. అఫ్కోర్స్ ఇంకా నేను ఆ స్లీప్ డెఫిసిట్కి నేను ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు, అంటే నాకు ఇంకా సరిపోలేదు, ఆ లోటు ఇప్పటికి కూడా పోదనమాట. సో టైం చూడండి 11:30 అయింది. వీళ్ళు ఇప్పుడు కూర్చొని కెచప్ ప్యాకెట్లు అన్నీ ఆడుకోవడం అయిపోయింది. కెచప్ ప్యాకెట్స్కి వద్దులేండి, ఒక స్టూపిడ్ ఫనీ నేమ్స్ పెట్టుకున్నారనమాట. ఈ పూపు పీ గురించి ఏంటో తెలియదు కానీ దాని గురించి ఆ పూపు ఈ పూపు అని చెప్పి కెచప్ ప్యాకెట్స్కి పేర్లు పెట్టి నవ్వుకొని ఆడుకుంటున్నారనమాట. జస్ట్ రోలింగ్ ఆన్ ద ఫ్లోర్. సో ఇలా ఉండేదండి మా సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.